అనేది నాలెడ్జి వచ్చిన తర్వాత హెడేక్ రాకూడదు. ఆ నాలెడ్జిని 10 మంది పంచే విధంగా నీ యొక్క ఎఫర్ట్ పెట్టి నా ప్రాధాన్యత ఇదని చెప్పి నిరూపించుకోవాలి. అలాంటి నాలెడ్జిని ఏం చేస్తున్నారు, కిందకి దిగజార్చే విధంగా ప్రయత్నిస్తున్నారు. అలా కాకుండా మనమేంటి, మన విధానాలు ఏంటి, మన యొక్క సంస్కృతి ఏంటి. మన ఇండియాలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో రకరకాల జాతులు ఉన్నాయి, రకరకాల భాషలు ఉన్నాయి. ఎవరి భాష వాళ్ళకే ఉంది. యునైటెడ్గా దేశం మొత్తానికి కలిపి హిందీ ఉంది, ప్రపంచం మొత్తానికి కలిపి ఇంగ్లీష్ ఉంది. కానీ ఎవరి భాష, మన తెలుగు మనకుంది, ఉర్దూ ఉంది, కన్నడ వాళ్ళు ఉంది, తమిళ ఉంది, ఒరిస్సా వాడికి ఒడియా ఉంది. అట్లా ఇన్ని రకాల జాతులు ఉన్నటువంటి ఈ దేశంలో, ఇన్ని రకాల మతాలు ఉన్నటువంటి ఈ దేశంలో, ఇన్ని రకాల భాషలు ఉన్నటువంటి ఈ దేశంలో ఒకే తాటి కిందకు తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ పరిపాలిస్తూ ఉంటుంది. మన చుట్టూ చూడండి, మన దేశంలో మన ద్వీపకల్పం. అంటే ద్వీపకల్పం అంటే మనకి 3 పక్కల వాటర్ ఉంది, ఒక పక్కే లేదు. ఆ ఒక పక్క లేని వాటర్ మన దేశం. 3 పక్కల వాటర్ ఉంది. 3 పక్కల వాటర్ ఉన్నటువంటి దేశాలు, ఒక పక్క పాకిస్తాన్, ఒక పక్క బంగ్లాదేశ్, కింద శ్రీలంక. ఈ 3 దేశాల్లో కూడా అల్లకొల్లలో ఈ మొత్తం విచ్చి గవర్నమెంట్ చేసే విధానాలు నచ్చక వాళ్ళని కొట్టి తరిమి చించేసి మంత్రులను కూడా అధ్యక్ష పీఠం నుంచి దించేసి ఆ విధమైన అల్లరి జరుగుతున్నాయి ఆ దేశాల్లో. అంటే టోటల్గా అంతా ఆ దేశం నాశనానికి దారితీస్తా పోతుంది. ఇంత జనాభా ఉండి, ఎందుకంటే రాష్ట్రం ప్రపంచపరంగా 140 కోట్ల జనాభా ఉన్న దేశం మొట్టమొదటి చైనాని దాటిపోయాం మనం. మన దేశంలో ఎటువంటి అల్లర్లు లేకుండా చిన్న వచ్చేవాటిని కూడా ఉన్నటువంటి గవర్నమెంట్ మనకి నచ్చజెప్పి సమయం ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి డ్యామేజెస్ కాకుండా, ఎటువంటి ధర్నాలు రాసారోకులు కాదు, ఇది మొత్తం గుమ్మికూడి దేశంలో ఉన్నటువంటి వాక్స్వాతంత్రంగా స్వతంత్రంగా నాశనం చేయకుండా ఉండే విధంగా ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ పరిపాలిస్తుంది. అందులో భాగంగా స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్స్ కూడా పెడతా ఈ విధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్. అందువల్ల దయచేసి అదేవిధంగా మనలో అందులో భాగంగా కూడా ఒక నీటి బిందువులాగా మనం ఏర్పడి మన యొక్క డిపోని, మన యొక్క ఉనికిని చాటుకొని డిపోని అభివృద్ధి పదంలో కొత్తగా వచ్చిన డిపో మేనేజర్ గారికి మీ సహాయ సహకారం అందరూ అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ, వన్స్ అగైన్ ఇక్కడ వచ్చినటువంటి ఈ అందరి సిబ్బందికి, యూనియన్ నాయకులకు మరియు సెక్యూరిటీ వాళ్ళకి, ట్రాఫిక్ సిబ్బందికి, డ్రైవర్, కండక్టర్, మెకానిజం అందరూ టీసీ వాళ్ళకి అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా నూతన డిపో మేనేజర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.